2025 సెప్టెంబర్ 21 ప్రపంచవ్యాప్తంగా పాక్షిక సూర్యగ్రహణం. ఇది అన్ని చోట్ల కనిపించదు కానీ ఇది చాలా శక్తివంతమైనది. భారతదేశంలో సెప్టెంబర్ 21 రాత్రి 11 గంటలకి స్టార్ట్ అయ్యి 3:30 వరకు కూడా కొనసాగుతుంది. ఈ శక్తివంతమైన సమయంలో హాయిగా ధ్యానించండి, మరింత ఉన్నతీకరించబడతారు. ఈ శక్తివంతమైన సూర్యగ్రహణం రోజే మహాలయ అమావాస్య రావడం మరింత విశేషం. అయితే మహాలయ అమావాస్య అనేసరికల్లా పూజలు, అర్పణలు, తర్పణాలు ఇవి చేస్తూ ఉన్నారు, కానీ దీని యొక్క అసలైన అంతరార్థం, పర్పస్ వేరు. మహాలయ అమావాస్య అంటే ఇది పితృపక్షం అంటారు. 15 రోజుల ముందే స్టార్ట్ అయ్యి అమావాస్య కల్లా ముగుస్తుంది. అంటే ఈ 15 రోజుల పాటు కూడా ఎవరైతే మన పూర్వీకులు, మన కుటుంబ సభ్యులు, మన పెద్దలు ఎవరైతే మరణించారో వారు ఉన్నత లోకాలకు వెళ్ళిపోవడానికి ఇది ఒక గొప్ప సమయం. అంటే విశ్వద్వారాలు తెరిచి ఉంటాయి. సో ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం ఆనందంగా జీవిస్తాం, మరి వారికి ముక్తి జరుగుతుంది. సో ఈ శక్తివంతమైన సూర్యగ్రహణం మరి మహాలయ అమావాస్య రోజు రాత్రి చక్కగా ధ్యానంలో ఉండి మన యొక్క పూర్వీకులను ఉన్నత లోకాలకు పంపించే కార్యక్రమం మనం చేయాలి. అంటే ధ్యానంలో కూర్చొని చక్కగా వారికి ఉన్నత లోకాలకు వెళ్ళిపోయే మార్గాన్ని, అంటే ధ్యానం నేర్పించండి, శుద్ధ శాకాహారమే తినాలని నేర్పించండి. అలాగే మీరు మీ యొక్క ఆత్మలోకం అంటే ఉన్నత లోకాలకు వెళ్ళిపోతే మళ్ళీ చక్కగా కారణ జన్మతో, మహాకారణ జన్మతో ఈ భూమి మీదకి రావచ్చు అని చెప్పి వారికి మార్గాన్ని నిర్దేశించండి. అదే మనం చేయాల్సిన అసలైన కార్యం. అదే వారి పట్ల మనకున్న కృతజ్ఞత, ప్రేమ.